ఇక 'ఆదిత్య 369' సీక్వెల్‌కి 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్ పెడతారని సమాచారం. బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని భావిస్తున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం 'ఆదిత్య 369' మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమవుతుంది. నేను, సింగీతం శ్రీనివాసరావు గారు ఒక్క రాత్రిలోనే కథను సిద్ధం చేశాము. త్వరలోనే దాన్ని మొదలు పెట్టబోతున్నామంటూ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది అన్న గుడ్ న్యూస్ నందమూరి అభిమానులకు అందించారు బాలయ్య. గతంలో బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సీజన్ 4 ఎపిసోడ్ 6లో 'ఆదిత్య 369'కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించారు. ఈ మూవీకి 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇందులో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా నందమూరి అభిమానులు 4K డిజిటల్ వెర్షన్‌లో రాబోతున్న 'ఆదిత్య 369' మూవీని చూసి ఎంజాయ్ చేయాల్సిందే. నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీ రీ రిలీజ్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, అప్పట్లో ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉండేలా ప్రయత్నించాను. దానికి కారణం నా తండ్రి, గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. అప్పట్లోనే ఆయన ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు డీ గ్లామర్ రోల్స్ కూడా చేశారు. ఆయన స్ఫూర్తితోనే 'భైరవ దీపం' సినిమాలో డీ గ్లామర్ రోల్ చేశాను. అలాగే 'ఆదిత్య 369' సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించడానికి నాన్నగారే ఇన్స్పిరేషన్. ఈ స్టోరీ పట్టుకొని సింగీతం కృష్ణప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం గారు నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇప్పటికీ కూడా ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఏప్రిల్ 4న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కబోతుంది. అన్ని జనరేషన్ల వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా గురించి భారతీయ సినీ రంగం ఇప్పుడు మరోసారి మాట్లాడుకుంటుంది. నిజానికి ఈ మూవీది ఒకే ఒక్క ప్రింట్ దొరికింది. దాన్ని తీసుకొని ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు 8 నెలల పాటు ఈ సినిమాను రీస్టోర్ చేశారు. నాతో ఇలాంటి సినిమాలు తీసినందుకు శివలెంక కృష్ణప్రసాద్, సింగీతం గార్లకు కృతజ్ఞుణ్ణి. అలాగే ఈ మూవీకి మూల కారణమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. మరి 'ఆదిత్య 999'తో బాలయ్య ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.